కేంద్రంలో ముచ్చటగా మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎన్డీఏ మిత్రపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. ఇదివరకే ఎన్డీఏ కూటమికి సంబంధించి ఒక నాయకుడిని కూడా ఏకగ్రీవంగా నరేంద్ర మోడీని అయితే ఎన్నుకున్నారు. నరేంద్ర మోడీ కూడా ప్రమాణ స్వీకారానికి కూడా సమయం కూడా ఫిక్స్ అయ్యింది. జూన్ 9వ తేదీన సాయంత్రం 7 గంటలకు ప్రమాణ స్వీకారాన్ని రాష్ట్రపతి చేయించబోతున్నారు. నరేంద్ర మోడీతో పాటు ఇప్పుడు క్యాబినెట్ కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. క్యాబినెట్ అంటే మంత్రివర్గం దాదాపు 80 మందితో కూడిన క్యాబినెట్తో పాటు ఇటు ప్రధానమంత్రి ఆ క్యాబినెట్కి కెప్టెన్గా వహిస్తారు. టోటల్ 81 మందితో కూడిన క్యాబినెట్ ఉంటుంది. సో ప్రతి 5 ఏళ్ళు అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తన క్యాబినెట్ని కూర్పు చేసేందుకు ఇటు ప్రధానమంత్రికి అవకాశం ఉంటుంది. సో మొత్తానికి ఇప్పుడు 81 మందిని ఎవరెవరిని తీసుకోబోతున్నారు అనే అంశాలు మాత్రం ఇప్పుడు రాజకీయంగా ఫుల్ హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు 2024 లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పుడు టోటల్గా ఎన్డీఏ ప్రభుత్వానికి ఇటు బీజేపీ తరఫున 240 స్థానాలు ఉంటే తర్వాత స్థానాలకు సంబంధించి ఇటు టీడీపీ తెలుగుదేశం పార్టీకి 16 స్థానాలు, తర్వాత జేడీయూకు 12, శివసేన 7, అలాగే జనసేన పార్టీకి 2, అలాగే రాష్ట్రీయ లోక్దళ్ పార్టీకి 2, అలాగే లోక్ జనశక్తి పార్టీకి 5, ఇలాగా మిగతా చిన్న చిన్న పార్టీలకు అన్నీ కలుపుకుంటూ కూడా దాదాపు 293 స్థానాలు ఇప్పుడు ఎన్డీఏ కూటమి దగ్గర ఉన్నాయి. సో దాంతో ఇందులో ఎవరెవరికి మంత్రి పదవులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా హాట్ టాపిక్గా చర్చ అయితే నడుస్తుంది. సో మొత్తానికైతే ఈ 293లో దాదాపు నలుగురిలో ఒకరికి కేంద్ర మంత్రిగా అవకాశం అయితే కనిపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకసారి మనం కొన్ని ఏ స్థానాలు ఉన్నాయి మంత్రివర్గంలో ఏ స్థానాలు ఉన్నాయి ఒకసారి మనం చూసుకున్నట్లయితే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్, మినిస్ట్రీ ఆఫ్ లా జస్టిస్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. దీంతో పాటుగా ట్రైబల్ వెల్ఫేర్, టెక్స్టైల్స్, ఎర్త్ సైన్స్, అలాగే రైల్వేస్ కావచ్చు, స్టీల్ కావచ్చు, పెట్రోలియం అండ్ గ్యాస్ కావచ్చు, మొత్తానికి పార్లమెంట్ అఫైర్స్ కావచ్చు, జలశక్తి, వీటన్నిటికి కూడా దాదాపు 80 క్యాబినెట్ హోదా కలిగిన మంత్రిత్వ శాఖలు ఉంటాయి. ఈ క్యాబినెట్ ఈ 80లో ఎవరెవరికి ఏ అంశాలతో కూడిన హోదాతో కూడిన క్యాబినెట్లోకి తీసుకోబోతున్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతోంది. మొత్తానికి ఇటు బీజేపీ 240 స్థానాలు గెలిచింది. మరోవైపు టీడీపీ కూడా ఇందులో మేజర్ రోల్లో ఉంది. మరి తెలుగు రాష్ట్రాలపైన ఏ విధంగా దృష్టి పెడుతున్నారన్న అంశాలకు సంబంధించి ఒక చర్చ అయితే నడుస్తుంది. మొత్తానికి ఉత్తరాది రాష్ట్రాలపైన ఎక్కువగా ఫోకస్ పెడుతూ కూడా బీజేపీ ప్రతి 2014 కావచ్చు, 19 కావచ్చు, ఈ రెండు ఉత్తరాది రాష్ట్రాలపైన ఎక్కువగా ఫోకస్ పెట్టుకుంటూ వెళ్ళారు. ఎందుకంటే అక్కడ స్థానాలు ఎక్కువ గెలుచుకుంటూ వచ్చారు కాబట్టి ఇప్పుడు 2024లో ఇటు ఉత్తరాది రాష్ట్రాల్లో కొంత ప్రభావం అయితే బీజేపీకి తగ్గింది. సో అక్కడ తగ్గించి ఇప్పుడు తెలుగు రాష్ట్రాలపైన వెళ్తున్నారంటూ కూడా అర్థమవుతుంది. సో మొత్తానికి ఇప్పుడు తెలుగు రాష్ట్రాలపైన ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ 16 స్థానాలు గెలుచుకుంది. దాంతోపాటు జనసేన 2 స్థానాలు, మరోవైపు బీజేపీ 3 స్థానాలు, మొత్తంగా 21 స్థానాలు ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 నుంచి 5 శాఖలు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లుగా కూడా కొంతమేరకు సమాచారం అయితే వస్తుంది. అందులో ఏ శాఖలు ఇస్తున్నారో లేదనేది కొంతమేరకు ఇంకా సందిగ్ధంలో ఉందని చెప్పుకోవాలి. మొత్తానికి అయితే ఇటు నేషనల్ మీడియా కావచ్చు, కొన్ని వార్తాపత్రికల్లో అయితే ఇటు టీడీపీ వైపు కొన్ని కోరుతున్నట్లుగా కూడా కొంత సమాచారం అయితే తెర మీదకి వస్తుంది. వ్యవసాయం, రవాణా, విద్య, వైద్యం, ఆరోగ్యం సంబంధించి, దాంతోపాటు అర్బన్ డెవలప్మెంట్, అలాగే ఐటీ కమ్యూనికేషన్ సంబంధించి కూడా ఇప్పుడు తెర మీదకి వస్తుంది. గతంలో అంటే చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఐటీ హబ్గా ఏ విధంగా మార్చారు, దాన్నే ఇప్పుడు దేశవ్యాప్తంగా చేయాలంటే చంద్రబాబుకు సంబంధించిన ఎంపీలకు ఎవరికైనా అవకాశం ఇస్తే చంద్రబాబు నేతృత్వంలో దేశవ్యాప్తంగా ఐటీ హబ్గా ఏమైనా మారచ్చా అనే చర్చ ఇప్పుడు కేంద్రంలో నడుస్తుంది అంటే కూడా నడుస్తుంది. మొత్తానికి సంబంధించి ఈ మంత్రివర్గం కూర్పు పైన ఢిల్లీలో ఇటు జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్తో కూడిన ఒక సమావేశం కూడా జరిగింది. మొత్తానికి ఎవరెవరిని తీసుకోవాలి, ఈ క్యాబినెట్లో ఎవరెవరికి ఏ హోదాతో కూడిన అంశాలు ఇవ్వాలనే దానిపైన చర్చ కూడా నడుస్తుంది. మొత్తానికి మేజర్ రోల్లో ఉన్న హోమ్ అఫైర్స్ కావచ్చు, మిగతాది ఫైనాన్స్ మినిస్ట్రీ కావచ్చు,
ఇటు పార్లమెంటరీ అఫైర్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఆ ప్రభుత్వానికి అత్యంత కీలకంగా ఉంటాయి కాబట్టి సో ప్రభుత్వానికి సంబంధించి ప్రధాని మోదీ దగ్గరే తన క్యాబినెట్లోనే ఉండే అవకాశాలు అయితే కనిపిస్తాయి. కేవలం తమ బీజేపీ నాయకులకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తాయి. మిగతా అంశాలకు సంబంధించి ఇటు వ్యవసాయం కావచ్చు, రోడ్డు రవాణా కావచ్చు, మిగతా అంశాలకు సంబంధించి ఎవరికైనా ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి జేడీఎస్ తరఫున కుమారస్వామి అయితే ఇప్పుడు వ్యవసాయం పైన ఎక్కువగా ఆసక్తి చూపినట్లుగా కూడా వ్యవసాయం మినిస్ట్రీ పైన ఆసక్తికి చూపినట్లుగా కూడా కొన్ని వార్తాపత్రికలు అయితే దీనిపైన టెలికాస్ట్ చేస్తున్నాయి. దీనిలో మరి ఎవరెవరికి ఏమేమి అంశాలు ఇస్తారన్న దానిపైన ఒక చర్చ అయితే నడుస్తుంది. మరి ఇన్ని 293 ఎంపీలు ఉన్న ఈ ఎన్డీఏ కూటమిలో ఎవరెవరికి ఏమేమి అంశాలు ఇస్తారన్న దానిపైన ఒక చర్చ అయితే నడుస్తుంది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకసారి మనం చూసుకున్నట్లయితే టీడీపీ పార్టీ దగ్గర 16 మంది ఎంపీలు ఉన్నారు. ఇందులో ముగ్గురిలోకి అవకాశం వచ్చేది ఉన్నట్లుగా కూడా కొంతమేరకు చర్చ అయితే జరుగుతోంది. సో ఒకసారి 16 మందిలో అట్లీస్ట్ ఆ పేర్లు వచ్చే అవకాశాలు ఉన్నవారు అయితే రామ్మోహన్ నాయుడు కావచ్చు, అలాగే కలిశెట్టి అప్పలనాయుడు కావచ్చు, భరత్ కావచ్చు, జిఎం హరీష్ కావచ్చు, కేశినేని చిన్ని కావచ్చు, అలాగే మాగుంట శ్రీనివాస్ కావచ్చు, వీళ్ళ పేర్లు అయితే ఇప్పుడు తెర మీద ఎక్కువగా వినిపిస్తున్నాయి. సో వీరిలో ఎవరికైనా ప్రధాని మోదీ క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం ఉందా అనే చర్చ అయితే ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో అలుముకుంటుంది. మరోవైపు ఇటు జనసేన పార్టీ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100% విన్నింగ్ స్ట్రైక్ రేట్తో గెలుపొందిన పార్టీ. 21 అసెంబ్లీ స్థానాలకు గాను 21 అసెంబ్లీ స్థానాలు జనసేన పార్టీ గెలిచింది. దాంతోపాటు 2 లోక్సభ స్థానాలకు గాను 2 లోక్సభ స్థానాలు గెలిచింది. దాదాపు 100% విన్నింగ్ స్ట్రైక్ రేట్తో జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఘన విజయం సాధించింది. సో అలాంటి పార్టీకి కూడా ఇప్పుడు ఆ క్యాబినెట్లోకి తీసుకుంటున్నారు అనే చర్చ అయితే నడుస్తుంది. 2 స్థానాలు అంటే కాకినాడ, మచిలీపట్నం 2 స్థానాల నుంచి గెలిచిన ఇద్దరిలో ఒకరికి ముఖ్యంగా బాలశౌరి వల్లభనేని మచిలీపట్నం స్థానానికి చెందిన ఈయనకు ఎంపీలో క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం ఉన్నట్లుగా కూడా కొంతమేరకు చర్చ అయితే నడుస్తుంది. మరి బీజేపీ పార్టీ నుంచి 3 స్థానాల్లో ఇటు గెలిచిన వారిలో సీఎం రమేష్ కావచ్చు, పురంధేశ్వరి కావచ్చు, భూపతిరాజు కావచ్చు, ఈ ముగ్గురిలో ఒకరికి అవకాశం దొరుకుతుందో అంటూ కూడా చర్చ అయితే నడుస్తుంది. సో మొత్తానికి ఇటు దేశ రాజకీయాల్లో కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, పురంధేశ్వరి కంటే ఇటు సీఎం రమేష్కి ఇటు పెద్దలందరితో కొంతమేరకు సంప్రదింపులు ఎక్కువగా చేస్తుంటారు కాబట్టి సీఎం రమేష్కి వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా కూడా కొంతమేరకు చర్చ అయితే నడుస్తుంది. సో మొత్తానికి ప్రధాని మోదీ క్యాబినెట్ ప్రమాణ స్వీకారంతో తన ప్రమాణ స్వీకారంతో పాటు క్యాబినెట్ ప్రమాణ స్వీకారానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడానికి సిద్ధమైతే అవుతున్నారు. మరి ఎవరెవరిని ఏ హోదాల్లో చూసే అవకాశాలు ఉన్నాయంటే మాత్రం జూన్ 7వ తేదీన ఎన్డీఏ మిత్రపక్షాలన్నీ కూడా ఒకసారి సమావేశమైన తర్వాత ఎవరికి ఏ హోదాతో కూడిన అంశాలు ఇస్తారు, సో మొత్తానికి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మొత్తంగా గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత దీనిపైన ఒక స్పష్టమైన సమాచారం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. జూన్ 7వ తేదీన ఉదయం 11 గంటల తర్వాత ఎన్డీఏ మిత్రపక్షాలు టోటల్గా 293 మంది ఎంపీలంతా కూడా సమావేశమైన తర్వాత ప్రధాని మోదీని బలపరుస్తున్నామంటూ కూడా ఒక తీర్మానం చేసిన తర్వాత ఆ తీర్మాన పత్రాన్ని రాష్ట్రపతికి అందిస్తారు. రాష్ట్రపతి బల పరీక్షను చూసిన తర్వాత ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా అనుమతిస్తారు. సో మొత్తానికి క్యాబినెట్ దగ్గర ప్రధాని మోదీ దగ్గర ఈ బలం ఉంది కాబట్టి సో మొత్తానికి కూడా డేట్ అయితే ఫిక్స్ చేసుకున్నారు. జూన్ 9వ తేదీన సాయంత్రం 7 గంటలకు ప్రమాణ స్వీకారం చేయడానికి షెడ్యూల్ కూడా ఫిక్స్ అయింది. ఢిల్లీలోని కర్తవ్యపథ్లో సాయంత్రం 7 గంటల కంటే జూన్ 9వ తేదీన సాయంత్రం 7 గంటలకు ప్రమాణ స్వీకారానికి కూడా షెడ్యూల్ అయితే ఫిక్స్ అయింది. మొత్తంగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ కూడా కేంద్రం ఇప్పటికే అడుగులేస్తుంది. సో మొత్తానికి చూడాలి జూన్ 9వ తేదీన మనకి ప్రధాని మోదీ 3వసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.